పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటేశ్వర స్వామి ఆలయంలో అపూర్వ అఖండ కర్పూర జ్యోతి మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. గత 70 ఏళ్లుగా గోడవార్తి వంశీకులు ఈ ప్రత్యేక ఆచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కార్తీక పౌర్ణమి రోజున వెలిగించే అఖండ కర్పూర జ్యోతి మహాశివరాత్రి వరకు సుమారు 3 నెలల పాటు అఖండంగా వెలుగుతోంది. ఆ రోజున మాత్రమే 1000 కిలోల ఆవు నెయ్యి సమర్పించబడుతుంది. ఈ జ్యోతిలో నెయ్యి సమర్పించటం వల్ల సకల పాపాలు నశించి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామం విశేషంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా విశేషంగా భక్తులంతా వచ్చి ఆ కర్పూర జ్యోతి మనకి 3 చోట్ల ఆచారంగా జరుగుతోంది. మొట్టమొదట కాశీ, 2 అరుణాచలం, 3 ఇక్కడ ఆచంట గ్రామంలో మాత్రమే ఈ కర్పూర జ్యోతి వెలిగించడం అనేది జరుగుతోంది. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఉపవాసాలు ఉండి ఉదయం నుంచి స్వామివారి యొక్క దర్శనం కోసం వచ్చి ఆ కర్పూర జ్యోతిలో ఆవునే వడ్డించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఆ కర్పూర జ్యోతిలో ఎవరైతే ఆవునే వడ్డిస్తారో వాళ్ళు చేసినటువంటి గత జన్మ పాపాలను కూడా నశిస్తాయి. ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతున్న శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. ఈ కర్పూర జ్యోతి కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు వెలిగిస్తారు. ఇది మళ్ళీ కార్తీక మాసం, అలాగే మార్గశరం, పుష్యమాసం, ఈ 3 మాసాలు కూడా 24 గంటలు కూడా ఈ కర్పూర జ్యోతి అలా వెలుగుతూనే ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల్లో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కర్పూర జ్యోతిలో స్వామివారి దర్శనం చేసుకుని ఏలూరు జిల్లాలో